హాయ్! హలో! నమస్తే దోస్తులు. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నాను. అందరూ కూడా మంచిగా ఉండాలి. మన వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన పశువులకు సంబంధించిన వీడియోలు, పొలాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ వద్దకు చేరాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలి. ముందుగా వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే 7 ఆవులు ఉన్నాయన్న సంగతి రీసెంట్‌గా చేసిన వీడియోలో అయితే లాంగ్ వీడియోలో చెప్పడం జరిగింది కదా! దానికి అనుబంధంగా ఇప్పుడైతే ఈ వీడియో ఉంటుంది. ఇంకా వాటి కోసం మేము వేసుకున్న సూపర్ నేపియర్ గడ్డి అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను చూడండి. మనం వేసుకున్న సూపర్ నేపియర్ గడ్డి అన్నమాట ఇదంతా కూడా. మేము ఆవులకు రోజు ఉపయోగించేది ఇదే గడ్డే. ఇంకా డైరీ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ డైరీ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు ఈ గడ్డినైతే ఖచ్చితంగా పెంచుకోండి. మంచి యూజ్ఫుల్‌గా ఉంటుంది. మేమైతే ఈ గడ్డి నాటి 4 నెలలు అవుతుంది. మనకు 2 నెలలు అయిన తర్వాత మొదటి కోతకొస్తుంది. తర్వాత ఒక వైపు నుండి కోస్తూ ఉంటే ఇంకో వైపు నుండి చిగురుతుంది. అంటే తొందరగా చిగిరే స్వభావం ఉన్న గడ్డి అనమాట. దీన్ని అందుకే ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా 7 ఆవులు ఉన్నాయి కాబట్టి మనకైతే ఇంత ప్లేస్‌లో గడ్డి అయితే పెంచాము. ఇంకా ఎక్కువ మోతాదులో ఉన్నవారు ఎక్కువ మోతాదులో పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆవుల కోసం ఖచ్చితంగా వీటిని పెంచడం వల్ల మనకు చాలా లాభం ఉంటుంది. వాటికి పెట్టుబడి తగ్గుతుంది. అలాగే వాటికి అయ్యే ఖర్చు, దానా ఖర్చు వాటిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ గడ్డి యూజ్ చేయడం వల్ల పాడి పశువులు పాల ఉత్పత్తి అనేది చాలా వరకు పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ గడ్డి అయితే నాటుకోండి డైరీ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు. ఇంకా ఈ గడ్డి పుల్ల నాటుకోవడం వల్ల గడ్డి అయితే మంచిగా పెరుగుతుంది. చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు తెలుసుకొని నాటుకొని మంచి పాల ఉత్పత్తిని అయితే పొందవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మన అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకేనా? అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.